కానీ నా ఇంట్లో కూడా ఒక విషాదకరమైన సంఘటన జరిగినప్పుడు నాకు కూడా ఈ ప్రశ్న తారసిల్లింది. మా ఇంట్లో కూడా ఒక మరణం సంభవించినప్పుడు నాకు ఈ ప్రశ్న తలెత్తింది. అప్పటిదాకా మాలో ఒక్కతిగా ఉన్న మా సోదరి ఇంత చిన్న వయసులో దాదాపు 27 సంవత్సరాల ప్రాయములో ఒక చిన్న ఇన్సిడెంట్తో కరెంట్ షాట్ కొట్టి క్షణంలో చనిపోయింది. ఇంకెప్పటికీ మళ్ళీ ఈ భూమి మీద నేను బతికున్నంత వరకు ఆమెను కలుసుకునే ఛాన్స్ లేదు. ఇప్పటిదాకా ఇంతవరకు మాతో ఇంత అనుబంధంగా ఉండి ఈ మనిషి ఎక్కడికి వెళ్ళింది అంటే ఇక ఒక బొమ్మలాగా ఇప్పటిదాకా పనిచేసిన బొమ్మ పనికి రాకుండా అయిపోయిందా, లేకపోతే ఆత్మ అనేది ఒకటి ఉందా, ఉంటే ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అనే అన్వేషణ అప్పుడు స్టార్ట్ అయింది. అంతకుముందు కూడా కొంచెం అప్పుడప్పుడు డౌట్ ఉండే, కానీ పెద్దోళ్ళు చెప్తున్న మాటలు, ముసలోళ్ళు చెప్తున్న మాటలను బట్టి ఈ సంఘటన జరిగిన తర్వాత అది బలపడింది. తర్వాత నాకు దాన్ని గూర్చిన సత్యం ఎవరు చెప్తారు, ఆత్మను గూర్చిన సత్యం ఎలా తెలిసిద్ది అనే ఒక ప్రశ్న ఒక పక్క, బాధలో ఒక పక్క. టోటల్గా ఒక సమయంలో దేవుడు దర్శించటం, మనోనేత్రాలు వెలిగించటం, సత్యం ఏదో అర్థం కావటం, టోటల్గా తెలుసుకున్నా. ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ప్రభువుని తెలుసుకున్నారో, ఆత్మ విషయం తెలుసుకున్నారో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఎక్కువ శాతం మంది కొన్ని చేదైన అనుభవాల్లోనే దేవుణ్ణి తెలుసుకున్నారు. మధురమైన అనుభవాలు అయితే కాదు, చేదైన అనుభవాల్లోనే సృష్టికర్తను వెతికారు, ఆత్మను గురించి తెలుసుకున్నారు, యేసయ్యకి కనెక్ట్ అయ్యారు. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాటతో? చేదైన అనుభవాలే మనల్ని టర్న్ చేసినాయి దేవుని వైపు. బాగుంది. మనకు ఎదురైన అనుభవాలే లోకంలో చాలామందికి ఎదురవుతున్నాయి, కానీ వాళ్ళు వెతకట్లా. వెతికిన వాళ్ళకి దొరుకుతాడు ఆయన, వెతకిన వాళ్ళకి ఏం దొరుకుతాడు? ఆత్మ ఉందని అర్థమైంది. మనం మరణించిన తర్వాత మన శరీరంలో నుండి జీవాత్మ వేరవుతుంది అన్న సంగతి అర్థమైంది. ఇంతవరకు మనం చేతనం కలిగి అన్ని పనులు చక్కబెట్టడానికి మన శరీరాన్ని ఆడించింది ఆ జీవాత్మేనన్న సంగతి మనకు అర్థమైంది. ఆ జీవాత్మ మన నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇంత బలమైన శరీరం కూడా అచేతనంగా పడుంట తప్ప, చైతన్యాన్ని కోల్పోతుంది తప్ప ఇక అది ఏమీ చెయ్యలేదన్న సంగతి అర్థమైంది. వాడు పైలువానైనా సరే జీవాత్మ పోయినప్పుడు ఇక వాడు శవమే, కదలడిగా వాడు బొమ్మే. అంటే జీవాత్మ లోపల ఉన్నంత వరకు ఈ బొమ్మ ఆడిందన్నమాట, తోలు బొమ్మలాగా. ఆ జీవాత్మ డివైడ్ అయిపోయేసరికి ఈ దేహం కాలు పనిచేయటల్లా, చెయ్యి పనిచేయటల్లా. అంటే ఇంతవరకు ఇందులో ఉండి ఆడించింది ఏది? జీవాత్మ. ప్రైజ్ ద లార్డ్. పేరు కూడా ఆత్మకే, శరీరానికి కాదు. వెంకట్రావు అంటాం. వెంకట్రావు అనే జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన బాడీ పేరు శవం, మృతదేహం, డెడ్ బాడీ. అది అవునా? మనకున్న అనుబంధ బాంధవ్యాలు కూడా ఆత్మలకే లింక్ అయినాయి, కానీ శరీరాలకు కాదు. తల్లి బిడ్డను ఎంతో ప్రేమిస్తుంది. బిడ్డ శరీరాన్ని ప్రేమించిద్దా, ఆత్మను ప్రేమించిద్దా అని ప్రశ్నించుకుంటే ఆత్మనే. ఆ బిడ్డ శరీరంలో తను ప్రేమించే ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఆ శరీరాన్ని తల్లే తీసుకెళ్ళి భూస్థాపన చేసేసింది. అదే నిన్నాడు ఆ శరీరాన్ని ముద్దాడింది, ఆ శరీరాన్ని ఎత్తుకుంది, ఆ శరీరాన్ని శుభ్రపరిచింది, అన్ని పనులు ఆ శరీరానికే చేసింది కదా అమ్మ. ఇంత ఊడిగం శరీరానికి చేసిందా, ఆత్మకు చేసిందా? ఏందండి ఎవరికి సౌండ్ లేదు? శరీరానికే చేసింది. మరి ఇంతసేపు శరీరానికి చేసి ఆ జీవాత్మ బిడ్డలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరాన్ని తీసుకెళ్ళి మట్టిలో పడేసిందండి. ఇంతకాలం ఆ శరీరానికి ఇంత పరిచయం